2019లో మీరు వైసీపీ ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పుడు స్టార్టింగ్‌లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నారు. ఆ ప్లాన్ నుంచి. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికై చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇద్దరికి తేడా ఎట్లా ఉంది? వ్యవహార శైలి గాని, మీతో మాట్లాడే విధానం గాని? రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అసలు సంబంధం లేదు. అది సెల్ఫ్ సెంట్రిక్ ఆ వ్యవహారం అంతా. ఇక్కడ వ్యవహారం అంతా పబ్లిక్ సెంట్రిక్. సో అనే చెప్పుకోవాలి. అసలు సంబంధం లేదు. అక్కడంతా ఆ గోల వేరు, ఈ గోల వేరు అనమాట. ఇది పాజిటివ్ గోల. ఎంతసేపు రాబోయే 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి, రాబోయే 20 సంవత్సరాల్లో ఎలా ఉండాలి అని ఒక విజను. ఇది కన్స్ట్రక్టివ్ విజను, అది డిస్ట్రక్టివ్ విజను. సో ఈ రెండింటిని కంపేర్ చేయమంటే ఒకటి ఇడిపోతా ఉంటే ఒకటి ఇడిపోతూ ఉంటుంది. కంపేర్ చేయలేం. నేనేదో మిస్ అయ్యా. నిన్న ఢిల్లీలోనే ఉన్నా, నేను మిస్ అయ్యా, పూర్తిగా చూడలా. హ్యూమన్ కోణాన్ని, అంటే మానవీయ కోణాన్ని వాళ్ళలో కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకని ఆయన పదే పదే ఆ ప్రయత్నం చేస్తున్నాడు ఆయన బాబు గారు. అంటే గతంలో అధికారులు చాలా బయాస్డ్గా ఉన్నారని, అలా ఉండకూడదని ఏమన్నా చెప్పారు. అంటే నేను టు బి వెరీ హానెస్ట్ ఎగ్జాక్ట్గా ఫాలో కాల. నిన్న ఇవాళ పేపర్లో చదివా, రెవెన్యూ సెక్రటరీ కలెక్టర్లు అంటే గతంలో ఉన్న గౌరవం అంతా పోయిందని చెప్పి మాట్లాడారు. అది మరి నిజంగా మరి విశాఖపట్నం కలెక్టర్ని, ఇంకా కొన్ని జిల్లాల గతంలో కొన్ని జిల్లాల కలెక్టర్లు మరీ తొత్తులుగా వ్యవహరించి వీళ్ళ ఐఏఎస్లు అనే విధంగా మరి కొందరు యాక్ట్ చేయటం మనం చూసాం. మరి సరే, మీరు నేను అంటే కామెంట్ చేసామంటారు. మరి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరే కామెంట్ చేశారంటే ఇంకా మనం మాట్లాడినా కూడా ఎవడో తప్పుపడతాను లేదు. డెఫినెట్గా గతంలో కూడా మన రచ్చబండలో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఐఏఎస్లు మీరు ఐఏఎస్లు లాగా మారకండి రా బాబు అని చెప్పి మనం మాట్లాడాం. బట్ మళ్ళీ డెఫినెట్గా ఈ మంచి పరిపాలనలో ఐఏఎస్లకు కూడా వాళ్ళ పూర్వ వైభవం వచ్చే అవకాశాలు మరి వాళ్ళు కోరుకుంటే ప్రస్ఫుటంగా ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, కాకపోతే ఈయన కూడా కొంచెం పద్ధతి మార్చుకోవాలి. ఈయన రాజకీయ నాయకుల్ని కన్నా ఐఏఎస్ వాళ్ళకి చాలా ఎక్కువ పెద్దపీట వేస్తారు. రాజకీయ నాయకులు చెడ్డవాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు ప్రతి దగ్గర ఉంటారు. ఐఏఎస్లో ఉన్నట్టే రాజకీయాల్లో కూడా. కానీ ఐఏఎస్లకి ఎంత గౌరవం అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చేవారు, అదే గౌరవం ఎమ్మెల్యేలకి ఇవ్వాలి. అది కూడా ఆయనే చెప్పారు. నేను గతంలో ఐఏఎస్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చేవాడిని, రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ సమయం ఇచ్చేవాడిని. ఇప్పుడు ఆ తేడా ఉండదు, రాజకీయ నాయకులకి ఎక్కువ సమయం ఇస్తాను అంటే ఎమ్మెల్యేలకి అందరికీ అని. మరి చెప్పాలి అంటే మరి ఎవరైతే ప్రజాప్రతినిధులు అంటే మాలాంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అంటే వాళ్ళు క్యాబినెట్ మీటింగుల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మరి మాలాంటి ఎమ్మెల్యేలకి మరి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం అది ఇవ్వకే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లెవెన్ మోహన్ రెడ్డిగా మారిపోయాడు. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లెవెన్ మోహన్ రెడ్డిగా, లెవెల్ మోహన్ రెడ్డి లెవెన్ మోహన్ రెడ్డిగా, అది మీరు ఇంకా చక్కగా చెప్పారు. ఆ లెవెల్ మోహన్ రెడ్డి గారు లెవెన్ మోహన్ రెడ్డి గారుగా మరి మారిపోయారు. కాదు, పరిపాలనలో భాగమే ఇది అంటున్నా నేను. ఇప్పుడు మీ ఎమ్మెల్యేలని మీరు గౌరవించినప్పుడు ఎమ్మెల్యేలని ప్రజలు గౌరవించరు. సో అల్టిమేట్గా దట్ ఇంపాక్ట్ వుడ్ బి ఆన్ ది పొలిటికల్ సిస్టమ్, ఎంటైర్ పొలిటికల్ సిస్టమ్. అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడు. అంటే
చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వలేదని నేను చెప్పట్లా. ఎమ్మెల్యేల కన్నా ఐఏఎస్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అది సమానంగా ఉండాలంటున్నా. ఐఏఎస్ల కన్నా ఎక్కువ నేను అంటలా, వాళ్ళని తక్కువ చేయమని అంటలా, బ్యాలెన్స్ ఉండాలంటున్నా. ఎందుకు 900 మంది అంటే యావరేజ్ ఒక మనిషి మీద 75,000 ఖర్చు పెడుతున్నారు అనుకుంటే, అంటే నెలకి ఒక 7.5 కోట్లన్నా ఖర్చు పెడుతున్నారు ఆయన వ్యక్తిగత సెక్యూరిటీ మీద. అంటే సంవత్సరానికి ఇదొక 75, అదొక 15, 90 కోట్లు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే శుద్ధ బొక్కది. మామూలుగా ఎమ్మెల్యేలకి 1+1, ఇంకా ఎక్కువ థ్రెట్ ఉందనుకుంటే 4+4. నా ఉద్దేశంలో 4+4 ఆర్ ఈవెన్ 6+6 అనుకున్నా కూడా ఓ 12 మంది సరిపోతారని అనుకుంటున్నాను. నేనైతే భావించట్లా. అంటే గతంలో ముప్పు ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చే జనం ఉన్నారు. నన్ను ఎత్తుకుపోయినట్టు, ఆయన ఎత్తురా ఈయన ఎత్తురా అంటే. మరి ఇప్పుడు ఆయన నుంచి ప్రజలకు ముప్పు లేదు ప్రస్తుతం. ప్రజల దగ్గర నుంచి ఆయనకి అసలు ముప్పు లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన ప్రజలతోటి కలిసి వెళ్ళిపోయే సమయం. నిజంగా వెళ్ళే సమయం అంటున్నా. ఇప్పుడు 900 మందిని వేసుకుని ఎక్కడికి వెళ్తాడు ఆయన? 900 మందిని వేసుకుని ఎక్కడికి వెళ్తాడు ఆయన? ఎందుకు 900? విదేశాల్లో వాళ్ళ పిల్లలు వాళ్ళ దారిని వాళ్ళు చదువుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళకి సెక్యూరిటీ అట. ఎందుకు? ఎవరు ముట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయిని? ఎవరో ముట్టుకోరు. సో బట్ బేసిక్ సెక్యూరిటీ అనేది డెఫినెట్గా అవసరం. కాబట్టి ఒక్కోసారి అభిమానుల నుంచి రక్షణకు కూడా సెక్యూరిటీ కావాలి. ఆ పరిస్థితి ఉండదు. ఏదో సైకలాజికల్గా భయాలు ఉంటాయి. సో దానికి తగ్గట్టు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వై కేటగిరీ, ఇప్పుడు నాకు వై కేటగిరీ ఉందండి. వై కేటగిరీకి మ్యాక్సిమం 11 మంది ఉంటారు. వై కేటగిరీ నాకు కొనసాగుతాను ఏంటి? ఆ సెక్యూరిటీ లాగా నా సెక్యూరిటీకి పక్కడదామని అంటే